ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 27వ తేదీ శ్రీ శోభకృతునామ సంవత్సరం, పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, శనివారం. తిథి విదియ. రాత్రి 2 గంటల 1 నిమిషం వరకు. నక్షత్రం ఆశ్లేష. మధ్యాహ్నం 12 గంటల 8 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల 23 నిమిషాల నుంచి 12 గంటల 7 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 1 గంట 22 నిమిషాల నుంచి 3 గంటల 7 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 15 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 45 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలకు. ఈరోజు విశేషం విదియ, ఆశ్లేష నక్షత్రం. ఈరోజు శనివారం, పుష్య విదియ, ఆశ్లేష నక్షత్రం చాలా అద్భుతమైన నక్షత్రం. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణాన ఉండి ఉత్తర దిశగా పయనిస్తాడు. పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనీశ్వరుణ్ణి పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఏలినాటి శనితో బాధపడేవారు ఈరోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో శ్రద్ధలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు పొందుతారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమివ్వాలి. ఆయనకిష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకోవాలి. దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ 2 పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. ఈ పుష్యమాసంలో వచ్చే శనివారం రోజు శని భగవానుణ్ణి ఆరాధించడం వల్ల జీవితంలో అన్ని బాధల నుంచి విముక్తి లభిస్తుంది. శనిదేవుడు ఎల్లప్పుడూ తన భక్తుల పట్ల దయను కలిగి ఉంటాడు. అంతేకాకుండా వారు చేసిన తప్పుల నుంచే మెలకువ నేర్పుతాడు. సాధారణంగా శనిదేవుని పేరు విన్నా చాలు చాలామంది భయపడతారు. శని కోపం తెచ్చుకోకూడదని ప్రజల మనస్సులో విపరీతమైన భయం ఉంటుంది. శని భగవానుడు ఎంతో దయ కలిగినవాడు. భక్తులపై ఎంతో దయను కలిగి ఉంటాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం శనివారం శనిని ఆరాధిస్తే సంపద, శ్రేయస్సు లభిస్తుంది. శనివారం రోజు రావి చెట్టు నీటిలో పాలతో పాటు చక్కెరను కలపాలి. తేలికపాటి నూనె దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ విధంగా చేయడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలనైనా అధిగమిస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. శనివారం రోజు నల్ల కుక్క, నల్ల ఆవు, నల్ల పక్షులకు ఆహారం పెట్టడం మంచిది. అలాగే మీకు చేతనైనంత వరకు పేదలకు, బీదవారికి సహాయం చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల చెడు దృష్టి దోషాలు తొలగి ఏవైనా అవాంతరాలు ఉన్నా తొలగిపోతాయి. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నా ఒక మేలు జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారపరంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా కలిసి వస్తుంది. సమయం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో మీ సరికొత్త నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ వ్యవహారాలు చాలా వరకు చక్కబడతాయి. 1-2 ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. శుభవార్త శక్తినిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారులకు అభివృద్ధి కలిసి వస్తుంది. ఈరోజు పనుల్లో వేగం పెరుగుతుంది. అన్ని కార్యాలందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలు ఉండవు. శుభవార్తలు వింటారు. గౌరవ మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో వృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూలమైన సమయం. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు హాజరవడానికి దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వస్తు లాభాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు అందుకుంటారు. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. సంతానం కలిగే సూచనలు ఉన్నాయి. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి సమయం అనుకూలంగా ఉంది. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి.
ఈరోజు ఈ రాశి వారికి ఒడిదుడుకులు ఉంటాయి. సమయస్ఫూర్తితో పనిచేయాలి. తొందరపాటు వద్దు. గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండాలి. అవమానించే సంఘటనలు ఉంటాయి. అన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారంలో లాభాలకు లోటుండకపోవచ్చు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ జీవితంలో ప్రశాంత పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం పర్వాలేదు. పెద్దల సలహాలు అవసరం. దగ్గరి వారితో విభేదాలు వద్దు. వారాంతంలో శుభం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్తగా ఉండాలి. సూర్య నమస్కారంతో శాంతి లభిస్తుంది. నిలకడగా ఆర్థిక పరిస్థితి ఉంటుంది. ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఏదీ లోతుగా ఆలోచించవద్దు. కాలానుగుణంగా ముందుకు సాగితే సరిపోతుంది. అధికార లాభం సూచితం. ఆపదలు తొలగుతాయి. వ్యాపార పరంగా స్వల్ప ఆటంకాలు, సాహసోపేత నిర్ణయాలు ఉంటాయి. ప్రయాణాల్లో ఆశించిన ఫలితాలను సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. బంధువుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి అనుకూల సమాచారం అందుతుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. అపార్థాలకు తావివ్వకూడదు. ఆంజనేయ స్వామి స్మరణ శాంతినిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారంలో అభివృద్ధి కలిసి వస్తుంది. ఈరోజు కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి సాధిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచి వారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధుమిత్రులతో సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని పనులు ఆలస్యం అవుతాయి. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. కొద్దిగా ఆరోగ్య సమస్యలు ఉండే సూచనలు ఉన్నాయి. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. శత్రు దోషం ఉంది. మనోబలంతో పనిచేయండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. ఉద్యోగంలో 1-2 సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అనుకోని ఖర్చుల మీద పడే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. వ్యాపార లాభం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. అవసరాలకు కావలసిన సహాయం అందుతుంది. దగ్గరి వారితో విభేదాలు రానియవద్దు. కొంత మంచి జరుగుతుంది. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. విందు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు గోమాతను పూజించండి. అంతా శుభం జరుగుతుంది. సూర్య ధ్యానం మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ధనలాభం ఉంటుంది. అదృష్టవంతులవుతారు. చేపట్టే పనుల్లో కార్యసిద్ధి లభిస్తుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. ఆపదలు తొలగుతాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా పురోగతి చెందుతాయి. సొంత పనుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. అనుకోకుండా 1-2 శుభవార్తలు వినే అవకాశం ఉంది. కొందరు స్నేహితుల వల్ల డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి.
ఎటు చూసినా మంచి జరిగే సూచనలే ఉన్నాయి. మనసులోని కోరిక నెరవేరుతుంది. సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. సమయం అనుకూలంగా ఉంటుంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. చేపట్టిన పనులు కాస్త శ్రమ పడితే పూర్తవుతాయి. మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. విద్యార్థులు కొంచెం శ్రమపడి శ్రద్ధతో చదువుకోవాల్సి ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారి ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభయోగం ఉంది. అభీష్ట సిద్ధి ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. సహచరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సోదర వర్గంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ప్రశంసలు ఉంటాయి. ధనలాభం ఉంది. మానసికంగా దృఢత్వం అవసరం. ఒత్తిడి కలగకుండా చూసుకోవాలి. విఘ్నాలు ఉన్నా అంతిమంగా కార్యసిద్ధి లభిస్తుంది. కొందరి వల్ల ఇబ్బందులు ఉంటాయి. పెద్దల ఆశీర్వచనంతో ఒక పనిలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మెప్పు పొందుతారు. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందవచ్చు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పెళ్లి కాని ఆడపిల్లలకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. కొన్ని పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. కానీ పట్టుదలతో వాటిని పూర్తి చేస్తారు. ఈరోజు అనుకున్న పనులు పూర్తి కావడం కోసం గణపతికి పత్రితో పూజ చేయండి. అంతా శుభం జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఒక క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. మంచి విజయం ఉంటుంది. నూతన కార్యాలకు చక్కటి రూపకల్పన చేస్తారు. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు. కార్యరూపాన్ని ఇస్తారు. స్థిరమైన శుభ ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. అధికారులను మెప్పిస్తారు. గౌరవ పురస్కారాలు ఉంటాయి. ఇబ్బందులు వాటంతట అవే తొలగుతాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం, ఆదాయం రెండూ బాగుంటాయి. కొద్దిగా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్ల నొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం అవసరం. మనోవిచారాన్ని కలిగి ఉంటారు. తోబుట్టువుతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు అనవసరంగా హామీలు ఇవ్వవద్దు. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఇంట బయట కొంత ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారులు పని మీద బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఈరోజు నవగ్రహ స్తోత్రం పఠించి నవగ్రహాల పూజ చేయండి. ఇష్టదైవ ధ్యానం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడాలి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఉద్యోగ ఫలాలు బాగుంటాయి. పని పూర్తయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. సొంత నిర్ణయం పనిచేస్తుంది. సంకల్ప బలంతో అవాంతరాలను అధిగమిస్తారు. పట్టుదలతో విజయాలను సొంతం చేసుకుంటారు.
ఈర్ష్యాపరులతో జాగ్రత్త. ఒక శుభం జరుగుతుంది. చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి లక్ష్యాల విషయంలో కొంత ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలు చేసే వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు. ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడండి. వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలం. ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తి కావడంతో మిక్కిలి ఆనందిస్తారు. అనుకోకుండా శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇంట బయట ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి సారిస్తారు. కీర్తి ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు. ఓర్పుతో పనులు ప్రారంభించండి. ఆటంకాలు ఉంటాయి. ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. నిరాశ చెందకుండా, పొరపాట్లు జరగకుండా చూసుకుంటే విజయ సూచనలు ఉన్నాయి. ప్రతి విషయం కుటుంబ సభ్యులకు చెప్పి చేయడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక పరంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఆత్మీయ సహాయ సహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. పనులు పూర్తవడం కోసం ఎక్కువగా తిరగాల్సి వస్తుంది. ఐటీ వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది. అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది. నవగ్రహ శ్లోకాలతో మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు శుభవార్తను వింటారు. శ్రేష్టమైన కాలం నడుస్తోంది. తిరుగులేని విజయం సొంతమవుతుంది. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ఉద్యోగంలో మీ పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయగలుగుతారు. స్నేహితుల సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్తారు. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. అవసరాలకు తగ్గట్టుగా చేతికి డబ్బు అందుతుంది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది. అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. మనసులోని కోరికలు కార్యరూపం దాలుస్తాయి. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ఉద్యోగ ఫలాలు శుభప్రదం. విశేష వ్యాపార లాభం ఉంటుంది. వృత్తిలో మంచి పేరును సంపాదిస్తారు. ధనధాన్య లాభం ఉంటుంది. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. అనుకున్న పనులు కొంత కష్టంగా ఉన్నా సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగానికి సంబంధించి ఆఫర్లు వస్తాయి. కొంతకాలంగా నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ధర్మ కార్యాలు చేయడం మందు ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ఉండండి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల నిపుణులకు సమయం బాగుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి కొంత శ్రమ పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడితే మంచి మార్కులు సాధిస్తారు. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు ఉన్నాయి. ఈరోజు అనుకూలమైన శుభ ఫలితాల కోసం రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. శివారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గతం కంటే మేలైన కాలం నడుస్తోంది. విశేషమైన లాభాన్ని పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వివాహ ప్రయత్నాలు కూడా సానుకూల పడతాయి. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు ఫలించి అవసరాలు తీరుతాయి. వృత్తి వ్యాపారాలపై శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరిగి ప్రత్యేక గుర్తింపు ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. అనుకున్నది త్వరగా లభిస్తుంది. పెద్దల ప్రశంసలు పొందుతారు. ఆపదల నుంచి బయటపడతారు. స్వల్ప ఆటంకాలు ఉన్నా ఇబ్బంది లేదు.
10 మందికి మేలు చేస్తారు. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. మనశ్శాంతి చేకూరుతుంది. ఉత్తమ భవిష్యత్తు ఏర్పడుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఈరోజు సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి లాభం ఉంది. పరిచయాలు పెరుగుతాయి. పనులు చకచకా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. అనుకున్న పనులు పూర్తవడానికి ఎక్కువగా తిరగాల్సి ఉంటుంది. ఉద్యోగంలో సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని విందులో పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకోకుండా దగ్గర వారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు కాళీ అమ్మవారి స్తోత్రం చేయండి. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం, ఆరోగ్యం రెండూ బాగుంటాయి. చక్కటి శుభకాలం నడుస్తోంది. మేలైన ఫలితాలు సాధిస్తారు. కోరికలు నెరవేరుతాయి. ధన వృద్ధి ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆకస్మిక ధనప్రాప్తి సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభసాటి వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. బంధాలు బలపడతాయి. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో సఫలమవుతారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. యశస్సు పెరుగుతుంది. జీవితం మీరు కోరుకున్న విధంగానే ఉంటుంది. మనసులో అనుకుంటున్న పనులు చక్కటి భవిష్యత్తును ఇస్తాయి. వృత్తిపరంగా అభివృద్ధిని సాధిస్తారు. ఒక శుభవార్తను వింటారు. ఉద్యోగంలో సహోద్యోగుల కారణంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలో వారు జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుంచి శుభవార్తను వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. విద్యార్థులకు కొంత ఒత్తిడిగా ఉంటుంది. కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. అన్ని విషయాల్లో అనుకూలమైన శుభ ఫలితాల కోసం ఈరోజు సూర్యదేవుణ్ణి ఆరాధించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.